నాగరాజుని తీసుకొని వస్తారు. ఒకవేళ నాగరాజుని తీసుకొని వచ్చిన తర్వాత కోర్టు మొదటగా రిమాండ్ విధించే అవకాశం కనబడుతుంది. ఒకవేళ అంటే ఈ కేసులో కొంత ఎస్టాబ్లిష్మెంట్ కానీ చేసుంటే, ఎందుకంటే నాగరాజు నేను అరెస్ట్ చేశాను, నేనే తీసుకుని వచ్చాను, నేనే చంపాను, నేనే దహనం చేశానని చెప్పి చెప్తున్నట్టుగా సమానం. మరి ఒక్క వ్యక్తితో ఈ వ్యవహారాలు జరగవు కదా. ఒక వ్యక్తితో అతనే పోయి మార్కాపురంపై తీసుకురాలేడు, అతను ఒకడే నాగరాజుని చంపలేడు, అతను ఒకడే దహన సంస్కరణలు చేయలేడు. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆయనకి సహకరించిన వ్యక్తులు ఎవరు నెక్స్ట్ ఆ మోడ్లోకి వెళ్తారు. కానీ ఈరోజు కేసు నాగరాజు అండ్ అదర్స్ని పెట్టారు కాబట్టి ఓన్లీ నాగరాజుని ఈరోజు కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టు ఇచ్చే తీర్పును బట్టి రిమాండ్ ఇస్తే రిమాండ్ విజయవాడ రిమాండ్కి ఇస్తారా, లేదు రాజమండ్రిలో రిమాండ్కి ఇస్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. కొంత ఇక్కడ కంటే కూడా రాజమండ్రికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది కొంత సమాచారం అయితే అందుతోంది. బట్ ఎందుకు రాజమండ్రి ప్రత్యేకంగా ఈ సదరు సిఐకి ఇస్తున్నారనేది కూడా చూడాలి. అయితే మొత్తం మీద ఈ కేసుకి ఇంకా జడ్జి ముందుకు రాలేదు కాబట్టి ఈ వ్యవహారంలో నిన్నటి నుంచి 3 రోజుల పాటు సిట్టు చేసిన హడావిడి లేదు, సిట్టుని కొంత చేసిన కొంత ఎంక్వైరీ కూడా కొంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ అయితే ఉంది. బట్ ఇప్పటి వరకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైతే నాగరాజు చనిపోయిన తర్వాత నాగరాజు శవాన్ని ఆర్టీసీ బస్టాండ్కి ఎవరు తీసుకెళ్లారు, ఏ ప్రాంతంలో తీసుకెళ్లారు, ఏ ప్లాట్ఫామ్ మీద పెట్టారు. ఆ రోజు మనకి ఆర్టీవీకి అందిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్లో 43, 44లో 2 శవాలని గుర్తించారు పోలీసులు. ఆ 2 శవాలని తొలగించాలని కృష్ణాలంక పోలీసులే ఏకంగా మున్సిపాలిటీకి లేఖ రాయడం, ఆ లేఖలో 2 శవాలని తీసుకువెళ్ళి స్వర్గసీమలో పెట్టడం, దాంట్లో రికార్డులో మాత్రం ఒకటే పెట్టడం, ఇంకొకటి శవం ఎక్కడ ఆ శవం కనపడలా. కానీ ఈ రెండింటిని మాత్రం లోపలికి తీసుకుని వచ్చారు. ఈ 2 శవాలకు సంబంధించిన లేఖలు కూడా వాళ్ళు కృష్ణలంక పోలీసులు ఏకంగా మున్సిపాలిటీకి రాసిన 2 లేఖలను కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా పెట్టే ప్రయత్నం చేసింది. తద్వారా వచ్చిన సమాచారంలో ఆ రోజు 24, 25 డేటుల్లో ఎక్కడ కూడా ఒక్క శవంకి సంబంధించిన మృతదేహానికి సంబంధించిన రిజిస్టర్ మాత్రమే ఉంది. రెండవ దానికి సంబంధించిన ఆ ఎంక్వైరీ లేకపోవడం, దాంట్లో రిజిస్టర్ కాకపోవడం, ఇక్కడే పలు అనుమానాలు పోలీసులకి వచ్చిన పరిస్థితి. ఏ విధంగా దీన్ని చూడాలి, ఎలా వెళ్తారు, తద్వారా ఏమైనా ఇన్వెస్టిగేషన్ దాంట్లో ఏమైనా పూర్తి సమాచారం వచ్చిందా, అసలుకి సాయి ఇంకా ఇప్పటికి సాయి ఒకవేళ తగలపెట్టేస్తే సాయి అస్థికులనన్నా ఏమన్నా భద్రపరిచారా పోలీసులు, లేదు. ఇవన్నీ ఏమీ లేనప్పుడు మరి న్యాయం ఎక్కడ జరుగుతుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఈ కేసును ఏ విధంగా ఛేదిస్తారు సిట్ బృందం అనేది చూడాలి. ఇప్పటికే కేవలం ఒక్క అధికారినే 4 రోజుల తర్వాత నిన్న అదుపులో తీసుకోవడం, వెంటనే సిట్కి తీసుకురావడం, సిట్లో విచారణ చేయడం, అంటే నాగరాజు ఎక్కడ కూడా నోరు మెదపకపోవడం, ఇవన్నీ అంశాలు చాలా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు పోలీసు ఈరోజు కోర్టు ముందు రిమాండ్ రిపోర్టు పెడుతుంది, అలాగే సిడి రిపోర్టు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ పెట్టినప్పుడు కోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, కోర్టు ముందు రిమాండ్కి వస్తుంది, తర్వాత రిమాండ్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ కస్టడీకి పోలీసులు మళ్ళీ తీసుకుంటారు. ఆ కస్టడీలో ఇచ్చిన స్టేట్మెంట్ ఫైనల్ ఇది అవుతుంది. ఆ విధంగా ఎంతమంది తీసుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారు అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. కానీ ఎక్కడో కొంతమంది పోలీసు అధికారుల్లో కూడా ఈ కేసును కొంత నీరుగార్చే ప్రయత్నం కూడా జరుగుతుంది అని ఒక చర్చ అయితే జరుగుతోంది. మరి దాంట్లో ఇప్పటి వరకు 11 మంది కానిస్టేబుల్ని, మొత్తం సిబ్బందిని 11 మందిని విచారించిన సిట్ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాచారాన్ని సేకరించింది, ఒక్కొక్కరు తరహాలో వాళ్ళకున్న స్టేట్మెంట్లు ఏమి ఇచ్చారు, వాళ్ళు ఎవరెవరు ఉద్దేశం నుంచి ఇచ్చారు, అసలు ఏం జరిగింది, మార్కాపురం ఎన్ని గంటలకు వెళ్ళాం, మార్కాపురం నుంచి విజయవాడకి ఎన్ని గంటలకి తీసుకొని వచ్చాం, వచ్చిన తర్వాత అతనికి ఇవ్వాల్సిన అతను ఎవరికి ఒప్పజెప్పారు, అది కేవలం కృష్ణలంక పోలీసులకి ఒప్పజెప్పారా, లేదు టాస్క్ ఫోర్స్లో ఉండిన తర్వాత టాస్క్ ఫోర్స్ నుంచి కృష్ణలంక పోలీసులకి ఒప్పజెప్పారా, లేదు టాస్క్ ఫోర్స్ పోలీసులే వెళ్ళి వాడిని తీసుకుని వచ్చే ప్రయత్నం చేసి వెంటనే కృష్ణలంక పోలీసులో ఇచ్చారా, ఇచ్చినప్పుడు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. డెఫినెట్గా ఒక ముద్దాయిని టాస్క్ ఫోర్స్ తీసుకుని వచ్చి ఒక స్టేషన్కి ఒప్పజెప్పేటప్పుడు పలానా వ్యక్తి ఉన్నాడు, ఈ పలానా వ్యక్తికి సంబంధించిన వ్యక్తి ఇతనికి దెబ్బలేమి లేవు, లేకపోతే కండిషన్ ఏం లేదు, బాగానే ఉన్నాడు, మేము మీకు అందించేటప్పుడు అవన్నీ కూడా ఒక అక్నాలెడ్జ్మెంట్ చేస్తారు. ఆ అక్నాలెడ్జ్మెంట్కి సంబంధించిన ఇష్యూని ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో అటువంటి
యాంగిల్లో ఇచ్చామని కూడా చెప్తున్న నేపథ్యంలో దాని సాక్ష్యాలను కూడా సిట్ సేకరించింది. బట్ ఇప్పటి వరకు ఉన్న ఈ టోటల్ ఎపిసోడ్కి సంబంధించిన దాంట్లో సిట్ ఈరోజు పోలీసులు అంటే జడ్జి ముందు పెట్టే రిమాండ్ రిపోర్ట్లో కీలకమైన అంశాలను ఏమన్నా ప్రపోజల్ చేసిందా, ఎటువంటి అంశాలని ముందుకు పెట్టే ప్రయత్నం చేసింది, తద్వారా ఏం జరగబోతుంది అనేది కొంత ఉద్రిక్తత కనపడుతోంది. పర్టికులర్గా నిన్నటి నుంచి నాగరాజును అరెస్ట్ చేయొద్దంటూ చాలా వరకు కూడా కొందరు వ్యక్తులు రోడ్ల మీదకి రావడం, దానికి సంబంధించిన సపోర్ట్ చేయడం, ఆ వ్యవహారంలో కూడా ప్రభుత్వం కొంత ఆరాధిస్తుంది. ఎందుకని దీని వెనకాల కథ నడిపిస్తుంది ఎవరు? నిన్న ఇదే వ్యవహారం మీద బాధితుడు మేనమామ కూడా మాట్లాడుతూ కొంత దీని వెనకాల ఒక కుట్ర ఉంది, అంటే సిఐని కాపాడే ప్రయత్నం పోలీసులే చేస్తుంటారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. సో ఇటువంటి ఈ ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ఎలా ఉండబోతుందో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో కోర్టుకి నాగరాజుని తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పుడు విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకి వైద్య నిమిత్తం వైద్య పరీక్షలు చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ప్రస్తుతానికి సిఐ నాగరాజుని విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతానికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. మరి కాసేపట్లో హైకోర్టు దగ్గర తను మ్యాజిస్ట్రేట్ ముందు తనని హాజరుపరచబోతున్నారు. అలాగే రిమాండ్ రిపోర్టుని అధికారులు సిద్ధం చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు తనని హాజరుపరిచిన తర్వాత మరి రిమాండ్కి తీసుకుంటారా, కోర్టు దీనిపైన ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి ఖచ్చితంగా. మరోపక్కన సిఐ నాగరాజు ఒక్కడే ఈ పని అంతా చేయగలిగాడా? ఈ నెల మనం ఒకసారి చూస్తే మే నెలలో 24, 25 తారీఖులలో 2 గుర్తు తెలియని శవాలు అక్కడికి రావడం, 43, 44 సంబంధించిన నంబర్స్ని వాటికి డెడికేట్ చేశారు. కానీ ఒక శవానికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా లేకపోవడం, దాన్ని ఏం చేశారు, దానికి సంబంధించిన అస్థికలు ఏమైనా పక్కన పెట్టే ప్రయత్నం చేశారా లేదా అనే దానిపై అయితే కొంత క్లారిటీ రావాల్సింది. కోర్టు కూడా వీటన్నిటి పరిగణలోకి తీసుకొని సిఐ నాగరాజుని మరి రాజమండ్రి జైలుకి పంపిస్తున్నారా లేక విజయవాడలోనే జైలుకి పంపించే అవకాశం ఉందా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోపక్కన సిఐ నాగరాజుతో పాటు ఇతర అధికారులు, ఆ రోజు స్టేషన్లో ఉన్న అధికారులు కావచ్చు, అలాగే ఒకవేళ సాయి కృష్ణ చనిపోయిన తర్వాత తన మృతదేహాన్ని కృష్ణలంక శ్మశాన వాటికకి ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లడానికి మరి దానికి హెల్ప్ చేసిన తోడ్పడిన అధికారులు ఎవరున్నారు వాళ్ళందరిపైన కూడా మరి ఇన్వెస్టిగేషన్ మొదలవబోతుందా, హైకోర్టు దీనిపైన ఎలా రియాక్ట్ అవ్వబోతుంది కోర్టు దీనిపైన అన్న దానిపై ఉత్కంఠం నెలకొనింది. ఈ విషయానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? సిఐ నాగరాజుకి ఎలాంటి శిక్ష వేయాలి, అలాగే స్టేషన్లో మిగతా వ్యక్తుల ప్రమేయం ఉందని మీరు భావిస్తున్నారా లేదని మీరు భావిస్తున్నారా? మరోపక్కన సిఐ నాగరాజుకి చాలామంది మద్దతు పలుకుతూ వీ సపోర్ట్ యూ సార్ అంటూ కూడా ప్లకార్డులని పట్టుకొని తన అరెస్ట్ సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేసిన వ్యక్తులందరూ ఎవరు? దాని వెనక ఎవరైనా సూత్రధారులు ఉన్నారా? కావాలనే ఇదంతా నడిపించే